పోతే మళ్ళీ అది ఇట్ హిట్స్ బ్యాక్ వెరీ హార్డ్. అది ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మనం దాన్ని ఒక ఇది డీటెయిల్స్కి పోతే శాంతియుతంగా జరిపే ఉద్యమాన్ని వైలెంట్ ఉద్యమంగా మార్చే పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగం ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదో స్లోగా అన్ని బయటకు వస్తున్నాయి. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ మనం అనుకున్నాం చూసాం కదా, ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, లారీల తరబడి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదన్నీ ఇది బ్యాగులలో తీసుకొచ్చి పిల్లలు ఇలా చేశారు అలా చేశారని ఎంతమంది ఎన్ని అన్నా మనకు ఢిల్లీ దేశ రాజధాని ఇంచు ప్రతి ఎంత సీసీటీ కెమెరా తోటి మొత్తం అబ్జర్వ్ చేయటం జరుగుతున్నది. దానిలో ఒక రోజు ముందు నైటే వచ్చి అక్కడ మనం ఇది పార్కింగ్ చేసి లారీలు వచ్చి ఇవన్నీ చేసి జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మన ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అయినా హోమ్ మినిస్టర్ అయినా వాళ్ళు నిద్రపోలేదు. మీరు అనేది ఏంటంటే ఓకే ఆ ప్రభుత్వం ఇచ్చింది హామీ ఇచ్చింది, కానీ దాంట్లో వీళ్ళున్నారు వాళ్ళున్నారు అదంతా వదిలిపెట్టేయటం కాదు. ఇప్పుడు మనకి ఏది మీరే అన్నారు కదా, బీహార్లో మన పశ్చిమ బెంగాల్ అయ్యని కనుక చూసినట్టయితే అక్కడ ఎక్కడెక్కడైతే ఏ స్టేట్లోనైతే బీజేపీ అధికారంలో ఉన్నదో అక్కడ ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం ఏదో విద్యార్థులకు లొంగిపోయింది, కానీ మేము తీసుకునే చర్యలు మాత్రం మేము తీసుకుంటూనే ఉంటాము అనేది వాళ్ళది ఒక అభిప్రాయంతో వెంజన్స్ తోటి వీళ్ళు విద్యార్థుల మీద కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు రాయటం, బుక్ చేయటం అది జరుగుతున్నది అనేది చాలా వరకు తెలుస్తున్నది. సో అది మాత్రం కరెక్ట్ కాదు. అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మళ్ళీ ఏమన్నారంటే ఏది మీరు ఇచ్చిన హామీ మీరు తప్పిపోతున్నారు కాబట్టి మేము మళ్ళీ తిరిగి జంతర్ మందరకు రాక తప్పదని అంటున్నారు. దాంట్లో తప్పు ఏమి కనిపించట్లేదు. ప్రొవోకేటివ్ కొంతమంది అయితే చూస్తున్నాం కదా, మన బీజేపీ ఎంపీలైనా లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైనా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో రెచ్చగొట్టే పద్ధతులు ఉన్నది. కానీ ఓకే ఇది జరిగిపోయింది, మనం లెటర్స్ మూవ్ ఫార్వర్డ్, మనం విద్యా రంగాన్ని మనం అభివృద్ధి అంటే రిఫార్మ్ చేసుకొని మనం ముందుకెళ్దాము అనే పద్ధతిలో ఫాలోయర్స్ అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చారు, తర్వాత ఇమ్మీడియట్ గా మనం ఏది టాస్క్ ఫోర్స్ ఏది మన కమిటీని ఏర్పాటు చేద్దామని నందన్ నీలకేని అటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ అది ఒక మంచి స్టెప్. అది అటు చేస్తూనే ఇటు వీళ్ళ మీద ఒక అంటే అది ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో ఎన్ని వస్తున్నాయి. కొంతమంది అయితే ఈవెన్ దుబే లేకపోతే ఇంకా అదర్ ప్రామినెంట్ బీజేపీ లీడర్స్ ఈ విద్యార్థులు ఏది నిరసనకాలను థ్రెటన్ చేసి మీ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి, చేసేస్తాం మేము, మీకు లైఫ్ లో ఉద్యోగాలు దొరకవు, మీ ఫ్యామిలీస్ ఇలా అవుతాయి ఎలా అవుతాయి ఇవన్నీ బెదిరింపులని ఎన్ని వస్తున్నాయంటే మనం 100% ఇవాళ రేపు ఈ ఏఐ లోకంలో నమ్మేటట్లేదు. కానీ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఓపెన్ గా కొంతమంది అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. వేరు స్టేట్లలో కూడా ఇప్పుడు విద్యార్థుల మీద ఓకే మీరు అన్నారు కదా, అదే ముసుగులో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని వచ్చేసి ఏదో చేస్తున్నారు. ఇప్పుడు ఆ కారు పలగొట్టారు అనుకోండి, ఆ సీసీ ఫుటేజ్ అలా తెలియదు ఎవరు చేస్తున్నారు అనేది విద్యార్థులు. ఇప్పుడు గౌరవ సౌరవదాస్ గారు ఏమంటారంటే ఆ ఆందోళనకి అటెండ్ అయిన అందరి మీద కేసులు ఉపసంహరించేసి నిరసనకారులని ప్రశాంతంగా వాళ్ళ నిరసనలు వాళ్ళు విచ్చలవిడిగా చేసుకోవడానికి అనుమతించాలనేది వారి భావనలాగా అనిపిస్తుంది. స్టూడెంట్స్ వేరు, నేను చాలా క్లారిటీతో చెప్తున్నాను సార్, స్టూడెంట్స్ వేరు, అభ్యర్థులు వేరు, వారి తల్లిదండ్రులు వేరు, వారిని వీళ్ళతో కలిపి చూడటం భావ్యం కాదు. కేంద్ర ప్రభుత్వానికి ఆ పాటి విజ్ఞత లేకపోతే కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. బట్ నిరసనకారులను ఎలా వదిలేస్తారు? సంజయ్ దీక్షిత్ ఇప్పుడు ఆయన జైపూర్ డైలాగ్ సంజయ్ దీక్షిత్ ఏంటంటున్నాడు, ఐ విల్ నాట్ అలో ఎనీ ప్రొటెస్టర్ అలా వదిలేసేయడానికి, రోడ్డు మీద వదిలేయడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన ఒకవేళ విత్డ్రా చేసుకుంటామంటే దాన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తానంటున్నారు ఆయన. సరే హైకోర్టులో ఛాలెంజ్ చేయండి, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు నా డైరెక్ట్లీ లెట్ మీ టెల్ యూ, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఉన్న పద్ధతి ప్రకారం కనుక పోతే దేశం ముక్కలైపోతుంది. మళ్ళీ ఈ ఎజిటేషన్ ఒక తర్వాత ఒకటి వచ్చేస్తాయి. ఇప్పుడు E20 ఆల్రెడీ తయారవుతున్నది. ఇప్పుడు ఆటోక్రాటిక్ రూల్లో పోయి నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అనే పద్ధతులు మాత్రం ఉండకూడదు. ఇప్పటికైనా రిలీజ్ కావాలి. ఇప్పుడు మనం ఏమైనా కంపేర్ చేస్తే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ఎటువంటి కంపారిజన్ అది ఓకే, కంపారిజన్ పక్క పెట్టినా కానీ ఎందుకు పక్కన పెట్టాలి సార్? ఉన్నప్పుడు ఒక సీనియర్ ఇక్కడ కూర్చున్న మా అందరికన్నా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎందుకు పక్కన పెట్టాలో చెప్పండి. బంగ్లాదేశ్ ని ఎందుకు కంపేర్ చేయాలి, ఎందుకు అలాంటి భావాలని చొప్పించాలి, దాన్ని ఎందుకు ఎలా చేస్తారు మీరు? వాసు గారు ఇప్పుడు వీఆర్ నాట్ అలోన్ ఇన్ ద వరల్డ్, మన చుట్టుపక్కల ఇలా జరుగుతున్నాయి, అటువంటి పరిస్థితి రాకూడదని విద్యార్థులు కూడా అంటున్నారు. ఇప్పుడు వైస్ పీపుల్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా మనకు అటువంటి పరిస్థితి రాకూడదనే, ఇటువంటి అక్రమాలు జరగకుండా ఉన్నట్లనే
శాంతియుతంగా నేపాల్ ఇన్ ఢిల్లీ అనే దాన్ని మీరు ఎలా చేస్తారా? ఒక సీనియర్ దౌత్యవేత్తగా, నేను మిమ్మల్ని కాంగ్రెస్ నాయకులుగా అడగట్లేదు, ఒక సీనియర్ దౌత్యవేత్తగా మీరు ఎలా చేస్తారా? మళ్ళీ అడగండి ఏమన్నారు? రిపీట్ నేపాల్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు అదే అలాంటి నినాదాలని, అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని మీరు ఎలా చేస్తారా? లేదు, అది మనకు ఒక లెసన్. అది లెర్న్ లెసన్స్. ఎక్కడ చిన్న మీరు వినకపోతే ఇక్కడ నేపాల్ రిపీట్ అవుతుందని వాన్ చేయడాన్ని మీరు ఎలా చేస్తారా? వాళ్ళని అసాంఘిక శక్తులుగా కాకుండా శాంతియుత ప్రదర్శన చేస్తున్న గాంధేయవాదులుగా మీరు చూస్తారా? ఇప్పుడు మీరనేది అలా అవుతున్నది, అలా చేస్తామని కనుక ఎవరన్నా అన్నారనుకోండి, అది తప్పు. అలా కాదు. అటువంటి పరిస్థితులకు మనం పోకూడదు అని మనం ముందు చూపుతోటి ఇవన్నీ నివారణ చర్యలు తీసుకోవాలంటాం తప్ప దాంట్లో ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం మిజరబుల్ గా ఫెయిల్ అయింది. జన్ జీని అర్థం చేసుకోవట్లో కేంద్ర ప్రభుత్వం మిజరబుల్ గా ఫెయిల్ అయింది. కాంగ్రెసైజేషన్ ఆఫ్ బీజేపీ వల్ల వచ్చిన ఈ భావదారిద్ర్యం వల్ల వచ్చిన తలకాయ నొప్పిని ఇవాళ నెత్తికెత్తుకొని ప్రధానమంత్రి మోదీ ఊరేగుతున్నారు. అందులో డౌట్ ఏం లేదు. జన్ జీ భావనని అర్థం చేసుకోలేకపోయారు. ఇంతకుముందు కంపారిజ్ చేయడానికి, ఇంతకుముందు అవి జరగలేదు, అవి జరగలేదు వినటానికి జన్ జీ సిద్ధంగా లేదు. వీళ్ళేం కంపేర్ చేస్తున్నారు? యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ లో ఎలా జరుగుతోంది, అక్కడ జరుగుతున్న మాదిరి ఇక్కడ ఎందుకు జరగట్లేదని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. చాలా హేతుబద్ధమైన, సహజ సిద్ధమైన వాదన. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. కానీ ఆ ముసుగులో మీరు గోతాల్లో రాళ్ళేసుకొచ్చి శుక్రవారం ప్రొటెస్టులు చేసే వాళ్ళందరినీ ఎలా చేస్తాన్ని మీరు ఎలా అనుమతిస్తారు? వాసు గారు, మీరు ఒకటి ఇప్పుడు అందరినీ ఒకటే గంపలో పెట్టేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవకాశాన్ని వాడుకుంటే అనేది మన అందరికీ తెలుసు. హోమ్ మినిస్టర్కి ఇంకా బాగా తెలుసు. వాళ్ళు ఢిల్లీలో ఇవన్నీ రాళ్ళు వచ్చి ప్యాక్ అయిపోయి ఈగర్ దోమలకు దూరకుండా ఉంటుంది ఆ ఏరియా, కనాట్ ప్లేస్ ఏరియా, జంతర్ మంతర్ పార్లమెంట్ ఏరియా. అక్కడ వచ్చి లారీల నిండా రాళ్లతో తీసుకొచ్చి ఓవర్ నైట్ పార్కింగ్ ఎలా జరుగుతుందండి? మీకు తెలిసి మీకు ఒక వీడియో వచ్చిందంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు, కుక్కైన్ పెట్టేస్తాను, నేను అరెస్ట్ చేస్తానంట. అది పద్ధతి. ఒకే ఒక్క విషయం మీతో, మీ నోటీసులు ఈ పార్టీకి ఉండే ఉంటుంది. మీ పార్టీ చీఫ్ ఇక్కడ దాకా మా దాకా వచ్చినప్పుడు మీ పార్టీ చీఫ్ కి తెలుసు. వాస్తవంగా సిజేపీ అభిజిత్ దీప్కే యాజ్ ప్లాన్డ్. ఇది పెద్ద ఎత్తున ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఒక ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకునేలాగా ప్లాన్ చేసిన దానికి సంబంధించిన కాన్వర్జేషన్, టెలిఫోనిక్ కాన్వర్జేషన్ బయట. ఇది తెలిసి ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా అప్పుడైనా దిగొచ్చింది, సంతోషం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే దాన్ని మరో మండల్ మూవ్మెంట్ లాగా, ఎవరు గోస్వామి అనుకుంటా అప్పట్లో ఆ యువకుడు, మీకు తెలుసు, ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం తీసుకురావడానికి అతను ప్రయత్నించాడు. నో డౌట్ అతని వెనకాల డీప్ స్టేట్ ఇవన్నీ ఉంటాయి, అందులో సందేహం లేదు, అవన్నీ బయటకు వస్తాయి. అది తెలిసి కేంద్ర ప్రభుత్వం తగ్గింది. నేననేది ఏంటంటే అది తెలిసేదాకా ఆగకూడదు, ఎప్పుడో చేసి ఉండాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటారు. ప్రతిష్టకు పోయారు. సో ఇలాంటిది నివారించడానికి ఆయన రాజీనామా చేశాడు. ఇలాంటి అసాంఘిక శక్తుల గుంపుని లీడ్ చేస్తున్న అభిజిత్ దీప్కే మీకు అభ్యంతరాలు ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎలా చేసుకుంటూ పోతే నిరసనకారులు ఆ జెండా కింద హ్యాపీగా రోడ్ల మీద తిరిగేస్తారంటున్నా. విద్యార్థులు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. ఇప్పుడు వాసుగారు, అదే విద్యార్థులు, అన్ఎంప్లాయిడ్ యూత్, ఇప్పుడు ఇవన్నీ ఎలా అనేది ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఒక కామెంట్ చేసినప్పుడు దాని నుంచి ఇలా రివర్బరేట్ అయ్యి ఇలా వస్తున్నది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అగ్రి అయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ ప్రధాని అయినా ఇంకెవరైనా కానీ ఆయన రిజైన్ చేసింది ఏంటంటే, ఎస్ ఐ రెస్పెక్ట్ యువర్ వ్యూస్, ఎస్ ఐ రిజైన్ అనేసి, దట్ ఇస్ ఫైన్. దాని తర్వాత కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్టూడెంట్స్ లీడర్స్ తోటి అగ్రి అయిన పాయింట్స్ లో కొన్ని స్టేట్లలో, బీహారు, తర్వాత పశ్చిమ బెంగాల్, వేరియస్ అదర్ స్టేట్లలో ఇప్పటిదాకా చాలా కేసులు అయిపోయి. ఒక మాట చెప్పాలంటే నేను చదువుతున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో 15 మందిని అరెస్ట్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎక్కువ మంది అందరు ముస్లింలనే పెట్టారనేది ఒక న్యూస్ వచ్చేసింది. అంటే వాళ్ళు తప్ప మిగతా అందరు పార్టిసిపేట్ కాలేదా? అందుకని ఇటువంటి వాటికి పోకుండా జిన్నేన్గా ఇప్పుడు ఒకటి ఇది కనుక సరిగా అడ్రస్ చేయకపోతే బ్యాక్ ఫైర్ అవుతుంది. అది మళ్ళీ మన దేశానికి నష్టం అంటే మన అందరికీ నష్టం, యూత్కు నష్టం. పాలిటీషియన్స్, యాజ్ ఏ పాలిటీషియన్ నేను అనుకుంటాను, పాలిటీషియన్స్ వాళ్ళ వ్యూస్ వేరున్నా కానీ యూత్ పాయింట్ వచ్చింది కాబట్టి, యూత్ ఫ్యూచర్ వచ్చింది కాబట్టి, దేశానికి ఫ్యూచర్ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ స్టేట్ గవర్నమెంట్స్ లకు ఇమ్మీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ బీహార్ గవర్నమెంట్ ఇచ్చేసి దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారి దగ్గరికి వెళ్లే ముందర నిన్న సౌరవ్ దాస్ ఏం మాట్లాడారో చూద్దాం సార్ ఒకసారి. సిజేపీ ప్రతినిధి.
Friends, another major victory for the young of this country. The Bihar government has just announced that it is going to withdraw all the FIRs that have been filed against